ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్. కార్తీకు దీప అక్కడికి రాగానే శివనారాయణ అంటాడు, ఏంట్రా మా దగ్గర దాచావు కదా, హారికకి నేను ఫోన్ చేశాను డాక్టర్కి. ఏం చెప్పారో తెలుసా? నువ్వేదో దాస్తున్నావు, హారిక అన్నీ నీకు చెప్పిందంట. హారిక అన్నారు, నేను అన్నీ కార్తీక్కి చెప్పాను, కార్తీక్ని అడగండి అని చెప్పేసి అన్నారు. నువ్వేం దాచుతున్నావు? ఏమన్నంటే ఆకుకూరలు తినాలి, హాస్పిటల్లో మెడిసిన్స్ వాడమన్నారు, ఆకుకూరలు తినమన్నారు అని చెప్తున్నావు, ఏమైంది చెప్పరా అనేసి అనగానే, ఏం లే తాతయ్య అనగానే, ఏంట్రా ఏమో దాచుతున్నావు అనగానే స్వప్న అంటుంది, అన్నీ మన దగ్గర దాచడం బావకు అలవాటే కదా తాతయ్య అంటుంది స్వప్న. ఏంట్రా అసలు ఏం జరిగింది చెప్పురా అనేసి శివనారాయణ అడిగితే అప్పుడు సుమిత్ర కూడా అక్కడికి వస్తుంది చెప్పేలోపు. ఇంకా తాతయ్య నీకేదన్నా నువ్వు తట్టుకోలేదు తాతయ్య అంటే, ఏంట్రా ఏం జరిగింది చెప్పురా అని కంగారు పడుతూ ఉంటారు. అంటే నా కొడుకు ఏమైనా జరిగిందా చెప్పురా అనగానే అక్కడ సుమిత్ర రాగానే ఆగిపోతాడు కార్తీక్. ఇంకా సుమిత్ర కూడా అంటుంది, ఏం జరిగిందో చెప్పురా అనగానే దగ్గు వస్తూ ఉంటుంది సుమిత్రకి. ఇంకా దగ్గు రాగానే వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేస్తారు. ఇక డాక్టర్ అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసి ఇంకా అందరికీ అసలు ఏం జరిగిందండి డాక్టర్, అసలు ఏమైంది చెప్పండి, కంగారుగా ఉంది మాకు అనగానే ఇంకా డాక్టర్ హారిక చెప్తారు, మీరేమీ కంగారు పడినంటే మీ సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్, ఇంకా 2 రోజుల్లో జాయిన్ చేయాలి హాస్పిటల్లో. అయినా మీరు కంగారు పడాల్సిందేమీ లేదు, తన కన్న కూతురు ఇక్కడ ఉంది కదా జోష్న, బోన్ ట్రాన్స్ఫర్ చేస్తే తను కోలుకుంటుంది, అంటే సొంతం కూతురుదే కావాలి అని చెప్పేసి హారిక అనగానే అందరూ ఇంకా కొంచెం కూల్ అవుతారు. ఇక అక్కడ జోష్నకి వాళ్ళ అమ్మమ్మకైతే ఇంకా చాలా టెన్షన్ అవుతుంది. అంటే జోష్న సొంతం కూతురు కాదని తెలిసిపోతుందేమో అనేసి ఆమె అనుకుంటుంది. జోష్న కూడా కంగారు పడుతుంది, అయ్యో నేను సొంతం కూతురు కాదు అని తెలిసిపోతుందేమో అనేసి జోష్న కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడ డాక్టర్ అయితే ఇంకా అందరికీ కంగారు పడాల్సిందేమీ లేదు, కాకపోతే తన కన్న కూతురు నుంచి బోన్ ట్రాన్స్ఫర్ చేస్తే తను కోలుకుంటుంది, తను మంచిగా అవుతుంది అని చెప్పగానే ఇంకా అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అక్కడ శివనారాయణ, దశరథ ఇంకా కార్తీక్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మీరు ఏడవకండి తాతయ్య, మళ్ళీ సుమిత్ర అత్తకు తెలిస్తే కంగారు పడిపోతుంది, మీరు ఏడవకండి అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు కార్తీక్. ఇంకా అక్కడ జోష్న వాళ్ళ అమ్మమ్మకైతే బాగా టెన్షన్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇంకా అన్ని విషయాలు తెలిసిపోతాయేమో బయటికి మన విషయాలు అనేసి ఇక జోష్న వాళ్ళ అమ్మమ్మ కంగారు పడుతూ ఉంటారు. ఇక దశరథ శివనారాయణ కార్తీక్ని పట్టుకొని, అరే ఇన్ని రోజులు మాకు కనపడకుండా దాచావు చూడు, అసలు నీ ఓపికకి చాలా గ్రేట్ రా, అసలు మాకు తెలియకుండా ఇలా ఎలా దాచగలిగావురా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ దీప ఏడుస్తూ కంగారు పడుతూ, బావకి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయేంటి అంటూ కంగారు పడుతూ మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడ జోష్న కంగారు పడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ, దశరథ అయితే ఇంకా సరేరా మనము సుమిత్రకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి అంటూ ముగ్గురు అనుకుంటూ ఉంటారు.